మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనమనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. ఈర్ష్య అధికంగా కలవాడు, తన మీద తాను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తిలేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నింటినీ అనుమానించేవాడు, అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు, ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటారు. కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా నిలబడవు. పని పూర్తి చేయాలి అని ప్రయత్నిస్తూ ఎదురు దెబ్బలు తింటూ ఎదిగిన వ్యక్తి ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉండే వ్యక్తులు ఎప్పటికీ ఉన్నచోటే ఉండిపోతారు. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. నువ్వేంటో ఒకరికి తెలియాలంటే సహాయం చేసి చూడు. ఒకరేంటో నీకు తెలియాలంటే సహాయం అడిగి చూడు. మనం ఏంటో మనకు తెలిస్తే చాలు, అంతేకాని ఎవరో ఏదో అన్నారని మనం బాధపడకూడదు. మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో తెలిసినవారు నీతోనే ఉంటారు, మాట్లాడతారు. ఒక్కటి మాత్రం నిజం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిన్ను ప్రేమించేవారిని వదులుకోకు. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాల్లో పూర్తి కావు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. జీవితంలో ఎప్పుడూ కూడా 3 మనుషుల్ని గౌరవించడం మర్చిపోవద్దు. మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన మీ తల్లిదండ్రులు, మీకోసం తన ప్రపంచాన్నే వదిలేసి వచ్చిన మీ భార్య. అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బు విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. ఏడుపొచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితం ఒక విచిత్రం. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే సేదతీరుతాయి. అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడేవారే నీ సాయం కోరతారు. అప్పటి వరకు కావాల్సిందల్లా కాస్త ఓపిక మాత్రమే. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, నువ్వు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది. నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడు, తక్కువగా మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనస్సు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాతనే మాట్లాడు, మనస్సు నొప్పించకుండా మాట్లాడు. ఆ పైవాడు మీ కడుపున పుట్టే పిల్లల రాతలను మీ చేతుల్లోనే పెట్టాడు, జాగ్రత్త. మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆవేశంలో, ఆపలేని క్షణికోద్రేకంలో నువ్వు చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. అందుకే ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే పని ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలచుకోవాలి. మీరెన్ని త్యాగాలు చేసినా, ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని అవమానాలు, బాధలు భరిస్తున్నా, మీ భవిష్యత్తుని, సమయాన్ని వృధా చేస్తూ చివరికి మీ తల తాకట్టు పెట్టినా బంధాలు నిలబడవు. సహనం, నమ్మకం, మౌనం, ఈ మూడే బంధాన్ని, అనుబంధాన్ని నిలబెట్టేది.
మట్టిని కలిపితే ఇటుకగా మారుతుంది. ఇటుకలన్నీ కలిస్తే గోడలా మారుతుంది. గోడలన్నీ కలిస్తే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముళ్ని, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని తల్లిదండ్రుల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెళ్ళని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, ఇలా అందర్నీ వదులుకుని వెళ్తుంటే చివరకు ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. సంవత్సరాల తరబడి నీళ్లలోనే ఉన్నప్పటికీ రాయి మెత్తబడదు. అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఉత్తముడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. దెబ్బలు తిన్న రాయి అందమైన విగ్రహంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగానే ఉండిపోతుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న చోటనే ఉండిపోతాడు. దేవుడికి పెట్టే దండం, ఆకలి అనేవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సహాయం ఊరికే పోవు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోక మానవు. గెలుపు అనేది పాదరసం లాంటిది. సరిగ్గా పట్టుకోకపోతే చేతివేళ్ల మధ్యలోంచి జారిపోతుంది. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఈ రకంగా జీవితమంతా నువ్వు గెలుపును బంధించేలా ఉండాలి. చిన్న చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మీకు ఒకడు చెడు చేసినంత మాత్రాన మీరు మళ్ళీ వాడికి చెడు చేయనవసరం లేదు. వాడే చెడిపోతాడు. ఎలాగంటే కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కాసేపు తర్వాత నీరు తేరుకుని కొలను నిర్మలమవుతుంది. కాని అట్టడుగుకు చేరిన రాయి అడుగునే ఉండిపోతుంది. మనం ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మేలే జరుగుతుంది. జీవితంలో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యం తెలుస్తుంది. ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం బిడ్డని కనడానికి తల్లి పడే పురిటి నొప్పులకు ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారంటే రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా నేల మీద ఆధారపడే ఉండాలి. నేల మాత్రం రైతు మీద ఆధారపడే ఉంటుంది. రాజెప్పుడూ రైతు అవ్వలేడు, కాని రైతెప్పుడూ రాజే. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావ లాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతాయని బాధపడకండి. లక్ష్యం ఉన్నవాడు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిదే. నేటి సమాజంలో అత్యంత కష్టమైన 3 పనులేంటో తెలుసా? రహస్యాన్ని కాపాడడం, అవమానాన్ని మర్చిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్లేవాడు ముందుగా నరికేది నిటారుగా, సాఫీగా ఉన్న చెట్లనే. మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ దారిని మీరే ఏర్పరచుకోవాలి. ఎదుటివారి సహాయం కొరకు ఆశిస్తే మీకు నిరాశే మిగులుతుంది. శీతాకాలంలో చలిని, ఎండాకాలంలో ఎండని చీదరించుకుంటాం. తీరా కాలం మారితే శీతాకాలంలో ఎండని, ఎండాకాలంలో చలిని కావాలనుకుంటాం. కాలం మారితే తప్ప కాలం విలువ తెలియదు. అలాగే దూరమైతే తప్ప ఒకరి విలువ ఇంకొకరికి తెలియదు. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం దాగి ఉంటుంది. దానిని సుత్తితో కొట్టాలి, ఉలితో చెక్కాలి. అప్పుడే రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏంటో నిరూపించుకోవచ్చు. నీలోని బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకు. ఎందుకంటే అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అందుకే ఎప్పుడూ నీలోని బలాన్ని నమ్ముకో. అది నిన్ను ఓడిపోనివ్వదు. మిమ్మల్ని నలుగురు మెచ్చాలని ఎప్పుడూ అనుకోకండి. మీకు మీరు నచ్చితే చాలు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ మీరు చేసే మంచి పని శాశ్వతం. మీ వ్యక్తిత్వం శాశ్వతం. మీ ముందు నిజాయితీ పరులుగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వే వాళ్లను గుర్తించలేకపోతే వెనుకటి గతం, ముందటి భవిష్యత్తు మట్టిపాలవుతాయి. జాగ్రత్త. నువ్వు ఏదైనా విషయంలో విజయం సాధించలేదంటే నువ్వు దాన్ని సాధించడానికి పూర్తిగా ప్రయత్నించనట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. గుర్తుంచుకోండి, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు.
కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది.